హాయ్ ఫ్రెండ్స్, నేను మీ రమణ. ఈరోజు మనం సోర్స్ టాపిక్ని అయితే కంటిన్యూ చేసుకున్నాం. ప్రీవియస్ వీడియోలో మనం వచ్చేసి డిపెండెంట్ సోర్స్ గురించి అయితే మాట్లాడుకున్నాం. ఆ వీడియోని ఎవరైనా చూడకపోతే డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చేస్తాను, అక్కడ నుంచి మీరు చూడొచ్చు. ఓకే, సో ఈరోజు మన ఈ వీడియోలో ఐడియల్ వోల్టేజ్ సోర్స్ అంటే ఏంటి, ప్రాక్టికల్ వోల్టేజ్ సోర్స్ అంటే ఏంటి, ఐడియల్ కరెంట్ సోర్స్ అంటే ఏంటి, ప్రాక్టికల్ కరెంట్ సోర్స్ అంటే ఏంటో తెలుసుకుందాం. సో ముందుగా ఇక్కడ చూస్తున్నారు కదా ఐడియల్ వోల్టేజ్ సోర్స్. ఐడియల్ వోల్టేజ్ సోర్స్ అంటే the voltage source that provides constant voltage across the circuit for any changes in the load current, load voltage. ఓకే, సో ఇక్కడ మీరు ఒక సర్క్యూట్ చూస్తున్నారు కదా, ఇక్కడ ఒక వోల్టేజ్ సోర్స్ ఉంది. సో ఈ వోల్టేజ్ సోర్స్ అనేది మనకి కరెంట్ అయితే పంపిస్తుంది, కరెంట్ అయి. అండ్ ఇక్కడ మీకు ఒక లోడ్ రెసిస్టెన్స్ అయితే ఉంది. ఈ లోడ్ రెసిస్టెన్స్లో వచ్చే కరెంట్ వచ్చేసి లోడ్ కరెంట్ అనమాట. ఓకే, సో మీకు ఏం తెలుసు, మనకి V ఈజ్ ఈక్వల్ టు ఐఆర్, ఓమ్స్ లా ఫార్ములా నుంచి V ఈజ్ ఈక్వల్ టు ఐఆర్ అనమాట. అంటే వోల్టేజ్ ఈక్వల్ టు కరెంట్ ఇంటూ రెసిస్టెన్స్. అలాగే మనకి ఇక్కడ సో ఈ లోడ్ కరెంట్ని లోడ్ రెసిస్టెన్స్ని మల్టిప్లై చేసినప్పుడు మనకి లోడ్ కరెంట్ ఓకే ఇంటూ లోడ్ రెసిస్టెన్స్ని మల్టిప్లై చేసినప్పుడు మనకి ఏమొస్తుందంటే సో లోడ్ వోల్టేజ్ అనేది వస్తుంది అనమాట, జనరేట్ అవుతుంది. సో ఇది లోడ్ వోల్టేజ్. ఓకే, సో ఇది లోడ్ వోల్టేజ్. ఓకే, సో ఇక్కడ ఏం చెప్తున్నాడు, అసలు ఐడియల్ వోల్టేజ్ సోర్స్ అంటే ఏంటంటే, ఐడియల్ అంటే సింపుల్గా గుర్తుపెట్టుకోండి కాన్స్టెంట్ అనమాట. ఓకే, సో మీకు ఇక్కడ మీరు ఎప్పుడైనా కానీ కరెంట్ కానీ అంటే ఐడియల్ కరెంట్ కానీ లేదా లోడ్ రెసిస్టెన్స్ కానీ మార్చినప్పుడు లోడ్ వోల్టేజ్ అనేది కూడా మారిపోతుంది. ఓకే, బట్ అది ఈ కేసులో అయితే జరగదు అనమాట. అదే ఐడియల్ వోల్టేజ్ సోర్స్లో మాత్రం జరగదు. మీరు కనుక కరెంట్ని మార్చినా రెసిస్టెన్స్ని మార్చినా మీకు లోడ్ వోల్టేజ్ అనేది సేమ్గానే ఉంటుంది. సో ఈ లోడ్ వోల్టేజ్ దేనికి ఈక్వల్గా ఉంటుందంటే, మన ఏదైతే వోల్టేజ్ ఉందో వోల్టేజ్ సోర్స్ ఉందో ఆ వోల్టేజ్ సోర్స్కి అయితే సమానంగా ఉంటుంది ఆల్వేస్. కరెంట్ని మార్చినా రెసిస్టెన్స్ మార్చినా వోల్టేజ్ మాత్రం సేమ్ ఉంటుంది, అది లోడ్ వోల్టేజ్. ఓకే, నెక్స్ట్ ప్రాక్టికల్ వోల్టేజ్ సోర్స్. సో ప్రాక్టికల్ వోల్టేజ్ సోర్స్ అంటే ఏంటో చూద్దాం. ద ప్రాక్టికల్ వోల్టేజ్ సోర్స్ ఈజ్ అన్ ఐడియల్ వోల్టేజ్ సోర్స్ ఇన్ సిరీస్ విత్ అన్ స్మాల్ ఫైనైట్ ఇంటర్నల్ రెసిస్టెన్స్. దాన్ని మనం ఏమంటామంటే స్మాల్ కానీ క్యాపిటల్ I internal and R internal resistance అంటాం అనమాట. ఓకే, అన్లైక్ ఐడియల్ సోర్సెస్ ప్రాక్టికల్ సోర్సెస్ ఎక్స్పీరియన్స్ ఏ వోల్టేజ్ డ్రాప్ I ఇంటూ స్మాల్ ఆర్ కానీ క్యాపిటల్ ఆర్ కానీ ఇంటర్నల్ రెసిస్టెన్స్ యాజ్ ద లోడ్ కరెంట్ ఇంక్రీజెస్ మీన్స్ టెర్మినల్ వోల్టేజ్ డిక్రీజెస్. ఓకే, ఇక్కడ ఏం చెప్తుందంటే, ఇక్కడ ఒక సర్క్యూట్ చూస్తున్నారు కదా. సో ఇందాక మనం ఏం మాట్లాడుకున్నాం అంటే ఐడియల్ వోల్టేజ్ సోర్స్ గురించి మాట్లాడుకున్నాం. ఇక్కడ ప్రాక్టికల్ వోల్టేజ్ సోర్స్లో మీరు డయాగ్రామ్ చూసినట్టయితే ఏం యాడ్ అవ్వలేదు. ఇక్కడ నేను ఒక ఇంటర్నల్ రెసిస్టెన్స్ యాడ్ చేశాను ప్రాక్టికల్ వోల్టేజ్ సోర్స్లో. ఇక్కడైతే ఏం లేదు ఇంటర్నల్ రెసిస్టెన్స్. సో ఇక్కడైతే ఒక చిన్న ఇంటర్నల్ రెసిస్టెన్స్ యాడ్ చేశాను. ఓకే, సో ఇక్కడ మనకి ఏం జరుగుతుందంటే, నాకు ఇక్కడున్న లోడ్ వోల్టేజ్ కనుక తెలియాలంటే మనం దీనికి కేవీఎల్ అప్లై చేయాలి. సో మీకు ఇంకా నేను కేవీఎల్ చెప్పలేదు కాబట్టి మీకు ఒక డైరెక్ట్ ఈక్వేషన్ అనేది చూపిస్తున్నాను. సో మనకి ఇక్కడ ఉన్న లోడ్ వోల్టేజ్ కావాలంటే ఇదనమాట. సో లోడ్ వోల్టేజ్ అయితే ఎలా వస్తుంది అంటే టోటల్ వోల్టేజ్. సో టోటల్ వోల్టేజ్ అంటే ఏంటి, టోటల్ వోల్టేజ్ మనకు కరెంట్ పంపించింది, ఇందులోకి వచ్చే కరెంట్ లోడ్ కరెంట్, అండ్ ఇందులోకి వచ్చి ఈ రెసిస్టెన్స్లోకి వచ్చే కరెంట్ కూడా లోడ్ కరెంటే. సో ఇప్పుడు మనకి ఇక్కడ వోల్టేజ్ ఉందంటే దీని దగ్గర కూడా కొంత వోల్టేజ్ ఉంటుంది, దీని దగ్గర కూడా కొంత వోల్టేజ్ ఉంటుంది. నాకు కావాల్సింది అది కాదు, ఇక్కడున్న వోల్టేజ్ కావాలి అంటే దీని లోడ్ వోల్టేజ్ కావాలి. సో దీని లోడ్ వోల్టేజ్ కావాలంటే మీరు టోటల్ వోల్టేజ్ మైనస్ ఇంకేది వోల్టేజ్ కన్జ్యూమ్ చేస్తుంది, ఇది వోల్టేజ్ కన్జ్యూమ్ చేస్తుంది కాబట్టి దీని దగ్గర ఉన్న వోల్టేజ్ని మైనస్ చేయండి. సో VS మైనస్ IL, ఇక్కడ ఉన్న కరెంట్ లోడ్ కరెంట్ ఇందులో కూడా వెళ్తుంది కదా, IL ఇంటూ ఇది వచ్చేసి దీని యొక్క వోల్టేజ్ అనమాట. దీని యొక్క వోల్టేజ్ మనకు తెలియదు కాబట్టి నేను V ఈజ్ ఈక్వల్ టు IR ఫార్మేట్ అనేది వాడాను. V ఈజ్ ఈక్వల్ టు IR. సో ఇక్కడ I అంటే ఇది అండ్ R అంటే ఇది. సో దీన్ని మైనస్ చేస్తే మనకి ఏమొచ్చింది, లోడ్ వోల్టేజ్ అనేది మనకు వచ్చింది అనమాట. అండ్ ఇక్కడ ఏదైతే ఉందో సో దీన్ని IL R ఇంటర్నల్ ఏదైతే ఉంది దాన్ని మీరు ఏమంటారంటే డ్రాప్ అనమాట. సో ఇక్కడ కొంత వోల్టేజ్ అనేది డ్రాప్ అయింది కదా. ఓకే, మొత్తం వోల్టేజ్ వచ్చేసి లోడ్ వోల్టేజ్కి ఈక్వల్ అది, కొంత వోల్టేజ్ కన్జ్యూమ్ చేస్తుంది కాబట్టి ఈ వోల్టేజ్ మనం డ్రాప్ అంటాం అనమాట. ఇంత వోల్టేజ్ డ్రాప్ అయింది, దీన్ని మనం వచ్చేసి ప్రాక్టికల్ వోల్టేజ్ సోర్స్ అంటాం. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఐడియల్ కరెంట్ సోర్స్. ఐడియల్ కరెంట్ సోర్స్ అంటే ఏంటి? ఓకే, ఏం లేదు, సింపుల్గా మీరు ఐడియల్ వోల్టేజ్ సోర్స్ని కొంచెం తిరిగేస్తే ఐడియల్ కరెంట్ వచ్చేస్తుంది.
ద ఐడియల్ కరెంట్ సోర్స్ ప్రొవైడ్స్ కాన్స్టెంట్ కరెంట్ ఇన్ ద సర్క్యూట్ ఈవెన్ ఇఫ్ ద లోడ్ ఈజ్ చేంజ్డ్. ఓకే, ఏంటి ఇక్కడ ఒక సర్క్యూట్ ఉంది, ఇందులో మీకు ఒక కరెంట్ సోర్స్ కనిపిస్తుంది, ఇది ఒక కరెంట్ సోర్స్ డైరెక్షన్ చూపిస్తుంది కదా, ఇందులో నుంచి మనకు ఒక కరెంట్ వస్తుంది, కరెంట్ ఇందులోకి వెళ్తుంటే లోడ్ రెసిస్టెన్స్లోకి వెళ్తుంది కాబట్టి దాన్ని మనం లోడ్ కరెంట్ అంటాం. ఓకే, సో ఐడియల్ కరెంట్ సోర్స్ ఏం చెప్తుంది మనకి, ఎప్పుడైతే మనకి రెసిస్టెన్స్లో కరెంట్ వెళ్ళినప్పుడు అది లోడ్ కరెంట్ అయిపోయింది అనుకున్నాం కదా. సో మనకి V = IR నుంచి ఏం తెలుసు, ఇది ఫార్ములా, V = IR. సో I = నేను ఇక్కడ ఇది లోడ్ కరెంట్, ఇది లోడ్ రెసిస్టెన్స్, నాకు లోడ్ కరెంట్ కావాలి. ఇక్కడ లోడ్ కరెంట్ కావాలంటే ఇది లోడ్ వోల్టేజ్ డివైడెడ్ బై లోడ్ రెసిస్టెన్స్. ఓకే, సో లోడ్ రెసిస్టెన్స్, ఎప్పుడైతే మీరు లోడ్ రెసిస్టెన్స్ని మారుస్తూ ఉంటారో లోడ్ కరెంట్ కూడా మారుతూ ఉంటుంది, అది మీకు తెలిసిన విషయం. కానీ ఇది ఐడియల్ కరెంట్ సోర్స్ కాబట్టి మీరు లోడ్ రెసిస్టెన్స్ని మార్చినా కానీ ఈ లోడ్ కరెంట్ అనేది మారదనమాట. ఈ లోడ్ కరెంట్ అనేది ఏదైతే మన కరెంట్ సోర్స్ ఉందో దాని యొక్క కరెంట్తో ఈక్వల్ ఉంటుంది, అంటే దీని యొక్క కరెంట్ ఎంతో దీని యొక్క కరెంట్ కూడా అంతే ఉంటుంది అనమాట. ఓకే, మీరు రెసిస్టెన్స్ మారినా కానీ కరెంట్ అయితే మారదు, ఇది దీనికి ఈక్వల్. ఓకే, నెక్స్ట్ లాస్ట్ అనమాట, లాస్ట్ సోర్స్ అదే ప్రాక్టికల్ కరెంట్ సోర్స్ అనమాట. ప్రాక్టికల్ కరెంట్ సోర్స్ అంటే ద ప్రాక్టికల్ కరెంట్ సోర్స్ ఈజ్ అన్ ఐడియల్ కరెంట్ సోర్స్ ఇన్ ప్యారలల్ విత్ ఏ లార్జ్ ఇంటర్నల్ షంట్ రెసిస్టెన్స్. అన్లైక్ ఐడియల్ సోర్స్ దే హ్యావ్ ఫైనైట్ ఇంటర్నల్ రెసిస్టెన్స్ కాజింగ్ ద అవుట్పుట్ కరెంట్ టు వ్యారీ స్లైట్లీ విత్ లోడ్ వోల్టేజ్. ఓకే, సో ప్రాక్టికల్ కరెంట్ సోర్స్ అంటే ఇక్కడ మీకు ఒక సర్క్యూట్ కనిపిస్తుంది కదా, ముందు ఇక్కడ చూడండి, ఇక్కడ ఒక సర్క్యూట్ ఉంది. ఓకే, సో ఇక్కడ ఒక సర్క్యూట్ ఉంది. సో ఈ సర్క్యూట్లో నేను సంథింగ్, ఇది వచ్చేసి కరెంట్ సోర్స్, ఈ కరెంట్ సోర్స్ నేను కరెంట్ సోర్స్ నుంచి మనకు కరెంట్ అనేది వస్తుంది అనమాట. ఏమొస్తుంది, IS అనేది వస్తుంది. సో ఈ అంటే టోటల్ కరెంట్ అనమాట. ఈ టోటల్ కరెంట్ అనేది ఇక్కడ ఒక జంక్షన్ ఉంది, ఈ జంక్షన్ సపోజ్ X అనుకుందాం. సో ఈ జంక్షన్ దగ్గర మనకి డివైడ్ అవుతుంది అనమాట. ఓకే, సో ఈ జంక్షన్ దగ్గర ఇటు సపోజ్ లోడ్ కరెంట్ అనేది వెళ్తుంది, ఎందుకంటే లోడ్ రెసిస్టెన్స్ ఉంది కాబట్టి ఇటు సైడ్ లోడ్ కరెంట్ వెళ్తుంది, అండ్ ఇటు సైడ్ మనకు కరెంట్ ఎంత వెళ్తుందో తెలియదు. సో దీన్ని కూడా మనం సపోజ్ ఒక ఐ అని తీసుకుందాం సపోజ్. ఓకే, సో మీకు ఒకటి తెలుసు, కిర్చాఫ్స్ కరెంట్లో ఏం చెప్తుందంటే ఒక జంక్షన్ దగ్గర ఎన్నైతే కరెంట్స్ వస్తున్నాయో, ఎన్నైతే కరెంట్స్ వెళ్ళిపోతున్నాయో అవి రెండు ఈక్వల్ అని చెప్తుంది. సో ఇక్కడ మనం అప్లై చేద్దాం కిర్చాఫ్స్ కరెంట్లో, లేదా మీరు KCL అని అప్లై చేసుకోవచ్చు. నేను KCL మీకు ఇంకా చెప్పలేదు కాబట్టి KCL అయితే చెప్పట్లేదు. ఓకే, సో ఇక్కడ టోటల్ కరెంట్ ఈక్వల్ టు ఏదైతే కరెంట్ విడిపోతుందో స్ప్లిట్ అవుతుందో ఆ రెండు కరెంట్ని నేను యాడ్ చేశాను. ఓకే, I అనుకున్నాం సపోజ్ దాన్ని. ఇప్పుడు నాకు ఈ లోడ్ కరెంట్ కావాలి. సో లోడ్ కరెంట్ ఈజ్ ఈక్వల్స్ టు ఏమైంది, ఈ కరెంట్ని ఇటు సైడ్ తీసుకెళ్ళిపోయి టోటల్ కరెంట్ మైనస్ ఏదైతే కరెంట్ ఉందో ఇంటర్నల్ రెసిస్టెన్స్ పోయేది ఆ కరెంట్ని మైనస్ చేస్తున్నాడు. ఓకే, ఆ కరెంట్ని మైనస్ చేస్తే మనకి ఈ ఎక్స్ప్రెషన్ అయితే వచ్చింది. బట్ మనకి ఇక్కడ ఈ కరెంట్ ఎంతో తెలియదు. బట్ మనకేం తెలుసు అంటే ఇక్కడ ఒక ఇంటర్నల్ రెసిస్టెన్స్, దీనికి వంతు ఒక రెసిస్టెన్స్ ఉంటుంది, అండ్ దీని దగ్గర వోల్టేజ్ వచ్చేసి లోడ్ వోల్టేజ్. ఓకే, సో మనం ఏంటి రాయొచ్చు, IL ఈజ్ ఈక్వల్స్ టు, అంటే లోడ్ కరెంట్ ఈజ్ ఈక్వల్స్ టు IS టోటల్ కరెంట్ మైనస్ దీని దగ్గర I అంటే ఎంతో తెలియదు కాబట్టి నాకు, సో లోడ్ వోల్టేజ్ బై ఇక్కడ రెసిస్టెన్స్ ఏముంది, ఇంటర్నల్ రెసిస్టెన్స్, దాన్ని మనం షంట్ రెసిస్టెన్స్ అని కూడా అనొచ్చు. ఓకే, సో ఇదనమాట. సో ఇదే ఎక్స్ప్రెషన్ నేను ఇక్కడ రాశాను. ఓకే, సో ఇక్కడ ఏం జరుగుతుందంటే ఒక సోర్స్ని మనం కరెంట్ పంపించినప్పుడు ఈ కరెంట్ అనేది డివైడ్ అవుతుంది. మనకు కావాల్సింది ఏంటంటే ఈ లోడ్లో ఎంత కరెంట్ ఉందో అనేది మనకు తెలియాలి. బట్ మనకి ఇక్కడ ఏం జరిగింది, ఈ కరెంట్ అనేది ఇంటర్నల్ రెసిస్టెన్స్ తగ్గించాం కాబట్టి ఇందులో కూడా డివైడ్ అయిపోతుంది, ఈ కరెంట్ ఇందులో కూడా ఫ్లో అవుతుంది, అంటే కరెంట్ అనేది హాఫ్ అయిపోయింది. మనకు కావాల్సింది ఇందులో కరెంట్, అంతే. మనం ఏం చేయాలి, ఈ సర్క్యూట్లో ఉన్న కరెంట్ ఏదైతే టోటల్ కరెంట్ ఉంటుందో ఆ కరెంట్ మైనస్ ఏదైతే మనకు అవసరమైన కరెంట్ ఉంటుందో ఆ రెండు మైనస్ చేస్తే మనకు కావాల్సిన కరెంట్ వస్తుంది అనమాట. అదే లోడ్ కరెంట్ అనమాట. సో ఇది లోడ్ కరెంట్. అండ్ ఇక్కడ ఏదైతే మనం I అనుకున్నామో దాన్నే మనం ఇలా రాసుకున్నాం కదా, దీన్ని ఇక్కడ ఐని ఏమంటాము, డ్రాప్ అంటాం అనమాట. అంటే కొంత కరెంట్ అనేది డ్రాప్ అయిపోయింది. సో ఇదనమాట ఈరోజు మన వీడియో వచ్చేసి. మీకైతే అర్థమైంది అనుకుంటున్నాను.
సో నచ్చితే వీడియోని లైక్ చేయండి. అండ్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్ ఉంటుంది, అందులో మీరు మీ కామెంట్స్ని చెప్పండి.